ఎదురుచూపుల్లోనే రోజులు నెలలు గడిచిపోతున్నాయి కానీ ప్రకటన మాత్రం లేదు. ఇంతకీ మంత్రివర్గ విస్తరణ జరిగేదన్నాడు? ఆ జిల్లాకు అమాత్య పదవి దక్కేదెప్పుడు? నేతల నిరీక్షణకు తెరపడేదన్నాడు? ఆ జిల్లాలో పాలన గాడిలో పడేదెప్పుడు? ఇవాళ రేపు అని ఎదురు చూస్తున్నా ముహూర్తం మాత్రం ఎందుకో కుదరడం లేదు. అమాత్యుడు లేని ఆ జిల్లా ఏదో ఒకసారి చూద్దామా? రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాగా ఇందూరుకు పేరుంది. బడా నేతలు ఈ జిల్లా నుంచే రాష్ట్ర జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. అంత ప్రాధాన్యమున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేబినెట్లో ఇంకా చోటు దక్కలేదు. అసలు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గంలోనే జిల్లాకు మంత్రి పదవి దక్కాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏ ఈక్వేషన్తో ఇవ్వలేదో నేతలకు అంతుపట్టని విషయం. నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వటంలో తాత్సారం ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్లో ఏ నలుగురిని కదిపినా ఇదే చర్చ నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మరో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి వంటి బడా నేతలు ఉన్నారు. కానీ జిల్లాకు ఇంకా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది. పాలనా వ్యవహారాలన్నీ పర్యవేక్షించేవారు లేక అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారట. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు కరువయ్యాయి. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదు. నిధుల మంజూరులో అలసత్వం జరుగుతోందని అసంతృప్తి అధికార పార్టీ నేతల్లో ఉంది. ఇలా మంత్రి లేక అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక విధాల పనులు పెండింగ్ పడుతున్నాయి. మంత్రి ఉంటే పాలనాపరంగా అనేక సమస్యలకు పరిష్కారం లభించేదంటున్నారు. కారణాలేవైనా నిజామాబాద్ జిల్లాపై సీఎం సవతి ప్రేమ చూపిస్తున్నారని సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో పలు కాంట్రాక్టు పనులు కూడా నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జిల్లాలో అతి ముఖ్యమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కానీ దాని ఊసే లేకుండా పోయిందని అంటున్నారు. అదే మంత్రి ఉండుంటే ఈ హామీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండేది. జిల్లాకు మంత్రి ఉంటేనే అధికారులకు దిశానిర్దేశం చేసి పాలనను గాడిలో పెట్టడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంకా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఫిక్స్ అయిందంటున్నారు. ఇక ప్రకటనే తరువాయి అంటున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులకు సైతం సీఎంఓ నుంచి సూచనప్రాయంగా సమాచారం ఉందంటున్నారు. సుదర్శన్ రెడ్డి అధికారిక సమీక్షల్లో పాల్గొంటున్నారని, ఆయనకు సహకరించాలని ఆదేశాలున్నాయట. జిల్లాలో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి అప్పుడప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఎంతైనా అధికారికంగా మంత్రిగా ప్రమాణం చేస్తే ఆ పవరే వేరంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో ఆలస్యంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా లోపైనా ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.